ఉప్పల్లో పూనకాలు లోడింగ్ సన్ రైజర్స్ బ్యాటర్స్ నిప్పులు చెరిగారు. ఐపీఎల్ 18 సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాట్తో ట్రావిస్ హెడ్ వీరవిహారం చేశాడు. రాజస్థాన్ బౌలర్లకు కిషన్ ముచ్చమటలు పట్టించాడు. సెంచరీతో ఇషాన్ కిషన్ మోత మోగించాడు. 20 ఓవర్లలో 285 స్కోర్ చేసింది సన్ రైజర్స్. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్లో పూనకాలు లోడింగ్ సన్ రైజర్స్ బ్యాటర్స్ నిప్పులు చెరిగారు. ఐపీఎల్ 18 సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాట్తో ట్రావిస్ హెడ్ వీరవ్యూహారం చేశాడు. రాజస్థాన్ బౌలర్లకు కిషన్ ముచ్చమటలు పట్టించాడు. సెంచరీతో ఇషాన్ కిషన్ మోత మోగించాడు. 20 ఓవర్లలో 285 స్కోర్ చేసింది సన్ రైజర్స్. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రైటిక మనకు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వేణుగారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వేణుగారు, ఐపీఎల్ 18 సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాట్తో ట్రావిస్ హెడ్ వీరవిహారం చేశాడు. రాజస్థాన్ బౌలర్లకు కిషన్ ముచ్చమటలు పట్టించిన పరిస్థితి. అయితే సెంచరీతో కిషన్ మోత మోగించాడు. 20 ఓవర్లో 285 స్కోర్ చేసింది సన్ రైజర్స్. అయితే దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందంటారు? అంత ఈజీ కాదండి. 287 చేయటం అనేది అంత ఈజీ కాదు. చాలా చాలా కష్టమైన స్కోర్. అవకాశం అయితే ఉంది కానీ డెఫినెట్ గా ఈ మ్యాచ్ సన్ రైజర్స్ గెలుస్తుందండి. అంత స్కోర్ మ్యాచ్ చేయటం ఇంపాసిబుల్. రైట్, థ్యాంక్ యూ వేణు గారు.